కృష్ణ గారు 2 నిమిషాలు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నా నమస్కారాలు. 50వ వివాహ వార్షికోత్సవం కంసాని ప్రసాద్ గారు మరియు వాళ్ళ శ్రీమతి శ్రీ లీలా దంపతులకి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఈ గోదావరి పిడిమిడి నుంచి ప్రతి ఒక్కసారి అందరూ చేసుకోవాలని మా యొక్క విన్నపం. ఈ ధ్యానులందరూ కూడా ఇలాగనే ఈ వార్షికోత్సవాలు చేసుకోవాలని మా యొక్క కోరిక. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరినీ ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్గా పుట్టినరోజులు కానీ వివాహ మహోత్సవాలు కానీ జరుపుకోవాలంటే ఎవరికి వాళ్ళం గుడిలోనో ఇంట్లోనో జరుపుకుంటాము. కానీ మన గురువు గారు ఒక ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పరిచి ఇవాళ ఇక్కడ ఒక 50-60 మందితోటి ఈ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని లీలాప్రసాద్ గారి 50వ వివాహ మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. వారికి మన పాల్వంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ 50 వారికి ఇటువంటి శక్తిని పత్రిజీ సారు ఈ పిరమిడ్ రూపంలో ఇచ్చారు. ఈ 50 అనే అక్షరాన్ని దాన్ని 3 డిజిట్స్ తోటి వారు మళ్ళా వివాహ మహోత్సవం కూడా జరుపుకోవాలనే ఆకాంక్ష ఆ పత్రిజీ సారు వారికి అటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిఎంసి ఛానల్ ద్వారా పిఎస్ఎస్ఎం ద్వారా పత్రిజీ సార్ ద్వారా వారికి ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ మనస వాచ కర్మణ లీలాప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలండి. ఈ పెళ్లి రోజు అనే కార్యక్రమానికి మేము ఇదే మొదటిసారి రావడం. అన్ని ఫంక్షన్లకు వెళ్ళాము కానీ పెళ్లి రోజు ఫంక్షన్ అన్నది ఇదే ఫస్ట్ టైం. ఈ ప్రసాద్ బాబాయ్ గారికి లీలావతి పిన్నికి ఈ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ధన్యవాదాలు. ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో 100 ఇయర్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఆరకాల ప్రసాద్ గారు మాట్లాడుతుందా మనవి. సార్, మనం కుటుంబం అంటే ఓ 4-5 ఎప్పటిదాకా సొసైటీ మన పిరమిడ్ సొసైటీ ఎంటర్ కానప్పుడు. కానీ పత్రిజీ మనకు అనంతమైన కుటుంబాన్ని ఇచ్చారు, అనంతమైన ఆత్మ బంధువుల్ని ఇచ్చారు. బంధువులు అంటే చాలా కొద్దిమంది మాత్రమే ఉండేటోళ్ళు మనకు. వాళ్ళే బంధువులు అనుకునేవాళ్ళం. వాళ్ళకంటే మించిన వాళ్ళు మన పిరమిడ్ ధ్యానులందరూ కూడా మనకు ఆత్మ బంధువులు. వారి ఇంతమంది సమక్షంలో ప్రసాద్ గారు లీలావతి గారి పెళ్లి రోజు 50వ పెళ్లి రోజు జరుపుకోవటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మన పెద్దవాళ్లకు పిల్లలు దూరంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ దూరంలో ఉన్న దిగులు పోయింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే పిరమిడ్ సొసైటీకి ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా మనకెంతో ఆనందంగా ఉంటుంది, మనసంతా ఆనందంగా ఉంటుంది. మన వయసులో మన పిల్లలు దూరంగా ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనకు ఈ ఆత్మబంధువులను చూసినప్పుడు వచ్చే ఆనందం అంతకన్నా రెట్టింపు, పిల్లల దగ్గర ఉన్నదానికన్నా రెట్టింపు. కాబట్టి మనకు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఆరోగ్యంతో ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన రామనాథం గారికి ధన్యవాదాలు. ఉమామహేశ్వరరావు గారికి 1 నిమిషం. ఈ విశ్వానికి ఆనాపానసతి ధ్యానాన్ని అందించిన మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి మనం ఒక్కసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రసాద్ గారు చాలా కమిట్మెంట్ మనిషి. అంటే పోలీసు ఆ ఉద్యోగం చేయటం వల్ల వచ్చిందో లేకపోతే స్వతహాగా వచ్చిందో తెలియదు, కానీ చాలా కమిట్మెంట్ అండి. టయానికి పలానా టయానికి మనం ర్యాలీకి పోవాలి, శాఖాహార ర్యాలీ కంటే ఖచ్చితంగా ఆ టయానికి
ఇక్కడ ఉండాలా, గోదాదేవి పిరమిడ్ దగ్గర ఉండాలి అందరూ. ఆ టయానికి మనం వెళ్ళాలంట. అంత టైం ప్రకారం చాలా టైం పంచువాలిటీ చాలా బాగుంది, డిసిప్లిన్ చాలా బాగుంది ఆయన దగ్గర. ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టరు ఎలా ఉండాలా, ఎంత నిబద్ధతతో పనిచేయాలా. శాకాహార ర్యాలీకి వెళ్తే మధ్యలో టిఫిన్ చేద్దామండి ఆకలి అవుతుందంటే, ఇక్కడ మనం తినేది కాదండి ఇది, వెళ్ళిపోయి వేస్తారో హోటల్లో ఎట్లా తింటాం మనం అక్కడికి పోయి మనం ఎక్కడైతే శాకాహార ర్యాలీ ఉందో అక్కడ పోయి టిఫిన్ చేయాలనేటోళ్ళు అంత కమిట్మెంట్ తోటి ఉంటారు. ఆ కమిట్మెంట్ అందరిలో ఉండాలి. అయితే 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా ప్రసాద్ గారికి మనందరం మనం ఒకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం, శుభాకాంక్షలు తెలియజేద్దాం. అయితే వారు 50 కాదు 75 ఇక్కడే చేసుకోవాలా, 100 కూడా ఇక్కడే చేసుకోవాలా గోదాదేవి పిరమిడ్లో. మనందరం చూడాలి దాన్ని, మనందరం కూడా ఆ వార్షికోత్సవంలో పాల్గొనాలి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామనాథం గారికి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కారపల్లి నుంచి మేడం స్వరాజ్ లక్ష్మి అంట, తొందరగా. బ్రహ్మర్షి పితామా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామములండి. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ప్రసాద్ అంకుల్, లీలా ఆంటీ గారు, మీకు హ్యాపీ 15th వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మాకు తెలియని వాళ్ళకి, చిన్న వాళ్ళకి జ్ఞానం చెప్తూ అందరం బాగుండాలని కోరుకుంటూ, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అంకుల్. మాస్టర్స్ అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. ఉదయలక్ష్మి మేడం గారు. ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్వర్ణమాల మేడంకు గట్టిగా క్లాప్స్తో మన అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మరియు నేటి కార్యక్రమ కర్త కర్మ క్రియ మూలకర్తలైన ప్రసాద్ సార్ అండ్ లీలావతి మేడం దంపతులకు 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. గట్టిగా క్లాప్స్తో సార్ వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. మన ఈ చిన్న కుటుంబాలకి వసుదైక కుటుంబాన్ని ప్రసాదించి మనందరికీ ధ్యానానికి ముందు, ధ్యానానికి తరువాత అంటూ అద్భుతంగా మన తీర్చిదిద్ది పునర్జన్మను ప్రసాదించిన విశ్వగురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ, సారు వాళ్ళు ఈ విధంగానే మరి వసుదైక కుటుంబంగా 50 సంవత్సరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు 50వ వార్షికోత్సవం, అలానే 75, 100 అని ఇప్పుడే చెప్పారు. అన్నీ ప్రతి సంవత్సరం ఇలానే చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటూ మరొక్కసారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నరసరావు గారు, నీ దోస్తు మరి దోస్తు. ఆత్మ బంధువులందరికీ నా ప్రమాణములు. ప్రసాద్ గారు నేను ఒకేసారి ఒక్క చోటనే జాబ్ చేసినాం. 40 సంవత్సరాలు కలిసి ఉద్యోగం చేసినాం. ప్రసాద్ గారు నా కాడికి వెనక వచ్చిండ్రు ఉద్యోగానికి, కానీ నా కాడికి పెద్దోడు వెనక ఉద్యోగంలోకి వచ్చిండు. నా కాడికి ముందు రిటైర్డ్ అయ్యిండు, నేను తర్వాత రిటైర్డ్ అయినా. అయితే ఆఫీసర్లు లెక్క చేసేవాడు కాదు, నేనేమో మొత్తం ఆఫీసర్లు వర్క్, నాదంతా ఆఫీసర్ల వర్క్ ఉండేది. సారు ఎప్పుడు ఆఫీసర్ల మీద రివర్స్ అవుతూ ఉండేవాడు. అలాంటి వాడు ఈ పత్రిజీ గారు చేయబట్టి కాములోకి వచ్చేసిండు. అంత కోపం అంతా పోయి మా నార్మల్గా వచ్చేసిండు పత్రిజీ గారు చేయబట్టి. ఆయన్ని చూసి మేము రిటైర్డ్ కాగానే ప్రసాద్ గారు, నీలమ్మ గారిని చూసే మేము ధ్యానంలోకి వచ్చినాం. ప్రసాద్ గారి, నీలమ్మ గారి పుణ్యానే మేము పత్రిజీ గారి ధ్యానంలోకి వచ్చినాం. ఇవాళ మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే కూడా వాళ్ళ ద్వారా మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి వార్షికోత్సవాలు మరిన్ని చేసుకోవాలని మరీ కోరుకుంటూ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి నరసరావు గారు మరి ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అండి హడలు నాయక్ గారు ఒకసారి మాట్లాడాల్సింది మరి. సన్మానం గ్రహీతకు నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ధ్యానులందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రసాద్ సార్ తనకు తనే సాటి, అందరినీ ప్రేమిస్తాడు, అందరి చేత ప్రేమించబడతాడు.
ఆయన గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన కోపతాపాలు ఎలా ఉండేవో సార్ చెప్పిండు. మరి ఆ విధంగా మారిపోయిన మనిషి అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళినా శాకాహార ర్యాలీగా అటెండ్ అవుతూ ఉంటాడు. తర్వాత మాట్లాడేటోళ్ళని కూడా ఆయన తీసుకెళ్ళి శాకాహారిలో పాల్గొనేటట్టుగా చేస్తాడు. మరి ఈ విధంగా ఆయన చాలా కృషి చేయటం వల్ల జనాభా కూడా బాగా పెరగటం జరిగింది. ఆయన మంచిదనం చూసి ఇలా చూడు ఎంతమంది వచ్చిందో ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయన గారు ఇంకా శేష జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, అనేక వసంతాలు గడపాలని నేను కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డాక్టర్ సురేష్ గారు తొందరగా రావాలి. మన గోదాదేవిలో సుపరిచితులైన ప్రసాద్ గారు, లీలావతి గారికి 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. నాకు సార్ ఫోన్ చేసి చెప్పగానే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే, అన్యోన్య దాంపత్యం ధ్యాన కుటుంబం అన్యోన్య దాంపత్యం, ఆత్మజ్ఞానమే ముక్తికి మార్గం, సంసారమే నిర్వాణం. అంటే శ్వాసే గురువుగా జీవించడమే అన్యోన్య దాంపత్యం, ఆత్మే పరబ్రహ్మంగా జీవించడమే ధ్యాన కుటుంబం. అలా జీవించినప్పుడు వాళ్ళ పిల్లలు ఆత్మజ్ఞానులుగా తయారు కావడం సహజం. అదే ప్రసాద్ గారి జీవితంలో జరిగిందని నాకు అనిపించింది. అలా జీవించే సంసారమే నిర్వాణం. మరొకసారి 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రసాద్ గారికి, లీలావతి గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. మళ్ళీ 75, 100 కంపల్సరీగా మన గోదాదేవిలోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోనకల్ శైలజ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా పాదాభయ వందనాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా నమస్కారములు. మేము ప్రసాద్ బాబాయ్ అంటాం. ఎందుకంటే మేము ముస్తాఫ్ నగర్ నా ప్రయాణం అంతా ఇక్కడే స్టార్ట్ అయింది, గోదాదేవి పిరమిడ్ నుంచి. ప్రసాద్ గారు, యలమంచి గారు, సీతయ్య గారు, రామనాథం గారు, మేము ఎక్కడికి వెళ్తే సార్ చెప్పినట్టు మేము వెళ్ళాకనే ర్యాలీ స్టార్ట్ అయ్యేది. అలా మేము 7 సంవత్సరాలు ఒకే జర్నీలో ఉన్నాం. వాళ్ళకి బాబాయ్కి పిన్నికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 50వ పెళ్లి రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎవరు చేసుకోలేదు, ఫస్ట్ టైం. ఇలా అందరూ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన రామనాథం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మా గోదాదేవిలో బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి కూడా. ఇంకా ఇప్పుడు ఎక్కడన్నా ఇంటి దగ్గర పెట్టుకుంటే వాళ్ళ ఒక్క కుటుంబంతో వెళ్తారు. ఇక్కడైతే వసుదైక కుటుంబంగా అందరూ వచ్చి ఇక్కడే చేసుకుంటున్నాం. ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చేసుకుంటే ఎక్కడో ఏదో సీక్వెల్స్కో ఎక్కడికో పోతారు, వాళ్ళిద్దరు పోతారు, తిని వస్తారు. మరి ఇక్కడ ఇంతమంది మనం కలిసి వసుదైక కుటుంబంగా ఉంటామంటే అదే హ్యాపీ. వెంకటరావు గారు ముందుగా గోదాదేవి పిరమిడ్కి ఈ ఆత్మ బంధువులు ఇంతమంది రావటం చాలా ఆనందదాయకం. ప్రతి వారం గోదాదేవి పిరమిడ్ నుంచి హ్యాపీ సండే ప్రోగ్రాం పెట్టుకొని దాదాపుగా సంవత్సరం కావస్తుంది. ఈ హ్యాపీ సండేలో భాగంగానే ఈరోజు వారి 50వ పెళ్లి రోజు రావడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దాన్ని మేము చాలా ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వారు ప్రతిరోజు కూడా వాకింగ్కి వెళ్తారు. ఆ వాకింగ్ వాళ్ళు శాంతినగర్ కాలేజీ, తర్వాత సెయింట్ మేరీ స్కూలు, తర్వాత ట్యాంక్ బండ్ వాళ్ళందరూ చూశారండి. వాళ్ళ మార్నింగ్ నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. కనీసం 150 నుంచి 200 మంది హాజరయ్యి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి మంచితనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వాకింగ్ విషయంలో వాకింగ్ చేస్తూ ధ్యానం గురించి మరియు కొన్ని యోగాకు సంబంధించినటువంటి వ్యాయామాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ గారిని కొనియాడారు. ఎందుకంటే మేము కళ్ళతో చూసి చెవులతో విన్నాం, చాలామంది కూడా కొనియాడారు అనమాట. అది చూసిన తర్వాత నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే మనం హ్యాపీ సండే అనేది ధ్యానం గురించి ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం, దానికన్నా ఎక్కువగా అనిపించింది అనమాట. వారి యొక్క మన్ననలు చాలా పొందారు ప్రసాద్ గారు. ఎందుకంటే ఆ విధంగా పొందడం అనేది చాలా అరుదు.
ఎందుకంటే ప్రతి చోట కూడా వెళ్ళిన దగ్గర ప్రతి ఒక్కరినిగా ప్రేమపూర్వకంగా మందలించటం, ప్రేమపూర్వకంగా మాట్లాడటం అనేది వారికి ఉన్నటువంటి నైజం. అదే ఉద్దేశంతో ఇక్కడ మా హ్యాపీ సండేలో గతంలో సీతయ్య గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు ఫారెన్ పోయినప్పుడు ఇక్కడ 4-5 నెలలు వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆధ్వర్యంలో ప్రేమపూర్వకంగా కూడా ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ హ్యాపీ సండే ప్రోగ్రాంలు కూడా మంచి దిగ్విజయంగా వనర్చడం జరిగింది. వారికి మా గోదాదేవి పిరమిడ్ నుంచి ప్రతి ఒక్క ధ్యాన మిత్రుల అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే రకంగా వారు కొంతమంది మన ధ్యాన మిత్రులు ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ వాళ్ళందరినీ, మిగతా మదిర, బోనకల్లి వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ కూడా మా గోదాదేవి పిరమిడ్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి అభిమానంతో రావడం జరిగింది, ప్రేమపూర్వకంగా రావడం జరిగింది. మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రసాదరావు గారు ఇంకా 75-50 వసంతాలు వార్షికోత్సవాలు కూడా జరుపుకోవాలని అందరి తరపున నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రవీణ్ గారు రాండి, వాళ్ళ కూతురు కూడా, పెద్ద కూతురు రాణి గారు. ఇక్కడికి విచ్చేసిన జానులందరికీ అభివందనం. మా మామగారి అత్తగారు 50వ సంవత్సర పెళ్లి దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ ఈ ధ్యానానికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ గోదాదేవి పిరమిడ్ పిరమిడ్లో దాదాపుగా ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలుగా 14 ఇయర్స్ నుంచి గోదాదేవి పిరమిడ్గా జానులందరికీ అభివందనం. మా మామగారు అత్తగారు నిండు నూరేళ్ళు మంచిగా ఆయుషారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామములు. అమ్మా నాన్నకి పెళ్లి రోజు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీలక్ష్మి అండి. గత ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సుభాష్ పత్రి గారికి, వారి సతీమణి అయిన స్వర్ణమాల పత్రిజీకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ధ్యానమిత్రులు ఇట్లా ఎప్పుడు గోదాదేవి ఇట్లా కలకళ్ళాడాలని మేము అనుకుంటున్నామండి. ప్రసాద్ అన్నయ్య, సీతయ్య అన్నయ్య, వీళ్ళు నాకు సొంత అన్నయ్యలు లేకపోయినా దేవుడిచ్చిన అన్నయ్యలండి. అన్నయ్యల తమ్ముళ్ళు నాకు చాలా ఆనందంగా. గత 17 సంవత్సరాలుగా మేము ధ్యానం చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ప్రసాద్ అన్నయ్య వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిరమిడ్ బాగా డెవలప్ అయింది. ప్రభాకర్ సారు వీళ్ళందరూ చాలా పరిచయం. మా ఇక్కడ పిరమిడ్కి వస్తూనే ఉంటారు. ఇది మనందరిదండి. ప్రతి ఆదివారం వచ్చి వీరందరూ సంతోషంగా ధ్యానం చేసుకొని ఆతిథ్యం స్వీకరించి వెళ్ళగలరని ప్రార్థిస్తున్నాను. నరేష్ గారు ఒక్క నిమిషం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు నరేష్ అండి. నేను విజయనగర్ కాలనీ నుంచి వస్తున్నాను. ఈ పిరమిడ్కి, గోదాదేవి పిరమిడ్కి రాబట్టి 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ప్రసాదరావు గారు ఫ్రెండ్లీగా మంచిగా మూవ్ అవుతూ ఉంటాడు. మొదటగా 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రసాదరావు గారు, లీలా దంపతులకు నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గోదాదేవి పిరమిడ్ నాకు ఇక్కడ మంచి ధ్యానాన్ని అందిస్తున్నందుకు, అలాగే ఇంతమంది బంధువులను నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అండి. భారతమ్మ. నా పేరు భారతి అండి, ముస్తాఫానగర్. బ్రహ్మర్షి పత్రిజీకి మరియు స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు.
50 వసంతాల పెళ్లి రోజు జరుపుకుంటున్న మా నూతన దంపతులకి శుభాకాంక్షలు. నూతన దంపతులకి శుభాకాంక్షలు. ఇలాగే 100 సంవత్సరాలు పెళ్లి రోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మాకు వంట దగ్గర లేట్ అవుతుంది. మేడం గారు, ప్రమీళ గారు, 1 మినిట్. ఓకే, సీత గారు మాట్లాడాల్సిందిగా మనవి. మరి ఇప్పుడే వచ్చారు, మరి వారు లేటుగా వచ్చారు, స్పీడ్గా మాట్లాడతారు. ముందుగా పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రికి ముందుగా నా యొక్క ధ్యాన వందనాలు. ఆత్మబంధువులందరికీ కూడా వందనాలు. మరి ఈరోజు 50 సంవత్సరాల వసంతాల మరి పెళ్లి రోజు వేడుకని అత్యంత అద్భుతంగా జరుపుకుంటున్న మన ప్రసాద్ లీలా దంపతులకు మరి శుభాశిష్యులు. మరి చిన్నవాళ్ళమైనా సరే చెప్పాలి కాబట్టి సో ఎంత అద్భుతం. మరి ఈరోజు మరి ఆత్మజ్ఞానుల మధ్య ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని ఎంతో అద్భుతంగా జరుపుకోవటం నిజంగా మరి ఈ ప్రసాద్ ఎన్నో జన్మల యాక్చువల్గా మరి ప్రతి సంవత్సరం వచ్చేదే వివాహ మహోత్సవం, కానీ 50 వసంతాలు గోల్డెన్ మరి సందర్భం అంటే అద్భుతం. మరి అటువంటిది మన ఆత్మజ్ఞానుల మధ్య జరుపుకోవటం అద్భుతం, అత్యద్భుతం. ఎందుకంటే పిల్లలు మధ్య బంధువుల మధ్య జరుపుకోవటం అనేది మనకు తెలిసిన ప్రాపంచికమైన నిజం. మరి ఆత్మజ్ఞానుల మధ్యలో జరుపుకోవటం మరి ఈ అందరి ఆశీస్సులు. ఎందుకంటే ప్రాపంచికంగా మనం ఎంతో అజ్ఞానంలో ఉన్నాం. మరి ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన మనం అంతా కూడా మరి ఆ బ్లెస్సింగ్స్ ద్వారా అతను 75 సిల్వర్ జూబ్లీ తర్వాత వచ్చేది దాన్ని వేరే అంట 100 సంవత్సరాలు. అంటే ఈ యొక్క మన బ్లెస్సింగ్స్ వల్ల అతని యొక్క దాంపత్య జీవితం సంతోషంగా మరి మళ్ళీ వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగింది. వారు దండలు మార్చుకోవాలి, కేక్ కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. చారి గారు రండి, ఒక నిమిషం రండి. సార్ నేను 2 నెలలు అవుతుంది కాబట్టి దగ్గర పెట్టుకోండి. నన్ను జాయిన్ చేసింది ప్రసాద్ గారే. చాలు, మరి అద్భుతమైన మాట మాట్లాడారు. ఎందుకంటే జాయిన్ చేసింది ప్రసాద్ గారు అన్నారు. ప్రసాద్ గారు ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. ఎందుకంటే నేను ట్యాంక్ బండికి మీదకి రోజు వాకింగ్ పోతా, మరి ఆ సారు అక్కడ డ్రిల్ మాస్టర్ వారు వచ్చారంటే అద్భుతంగా మాట్లాడతారు. వెంకటేశ్వర గారు 1 నిమిషం. ముందుగా పత్రి గారికి శతకోటి వందనాలు. మరి మన ప్రసాద్ గారు సెల్లులో మెసేజ్ పెట్టినా చూసుకోలేదని ఫోన్ చేసి పిలిచి మరి రావాలి, ఎందుకే రాలేదంటే పని ఉంది సార్ అంటే రావాలి, అంత పనున్నా అని పిలిచేటోడు. ప్రసాద్ గారు ఏదన్నా కోలాట వేసినా పాట వేసినా మన 25 ఏళ్ళ కుర్రోళ్ళ లెక్క డాన్స్ వేయటం వేలేయటం చాలా ముందుకు పోతాడు. వాళ్ళకి ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లా పెళ్లి రోజులు ఇంకా జరుపుకోవాలని ముందు మా కోరిక. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఝాన్సీ తొందర రావాలి. నా పేరు ఝాన్సీ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ధ్యాన బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. అమ్మా నాన్న, ఈరోజు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. గురువు గారికి మా అందరికీ ధ్యానం నేర్పించారు. ప్రసాద్ గారు ఇలా ఎంతమందికో ధ్యానం నేర్పించాలి, అందరూ చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ నా శుభాభినందనలు. ముందుగా మన గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి గట్టి క్లాప్ కొట్టుకుందాం. గట్టి క్లాప్, బిగ్ క్లాప్. ఏది హుషారు లేరా? మరి ఈరోజు మరి నా 50వ పెళ్లి వేడుకకు వచ్చిన మీ అందరికి కూడా మరి దూర ప్రాంతాల నుంచి కొత్తగూడెం, భద్రాచలం, మదిర, పాలవంచ, బోనకల్లు, మరి ఎక్కడెక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి
50వ పెళ్లి రోజు నేను ఎప్పుడూ పెళ్లి రోజు జరుపుకోలేదు. మా వాకర్సు పట్టుబట్టి ఈరోజు ప్రసాద్ గారికి మీకు 50 ఇయర్స్ వేడుకలు చేస్తాం మేమని చెప్పి వాళ్ళు అంటాం. మరి ఆ సందర్భంగా నేను మరి గోదాదేవి పిరమిడ్లో కూడా మరి మా కమిటీ సభ్యులకు తెలియటం, మా రామనాథం గారు, చారి గారు, మరి వీరు వెంకటరావు గారు, మేము కూడా ఇక్కడ చేస్తాం సార్, కంపల్సరీ మీరు వేడుక చేసుకోవాలంటాం. మరి అయితే మేము చిన్న పొరపాటు చేసినాం ఇక్కడ. మరి అక్కడ ప్రోగ్రాం అయింది కాబట్టి అక్కడ ప్రోగ్రాంలోనే ఇది పెడితే బాగుండేది, మనకి ఏ ఇబ్బంది లేకుండా పోయేది. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఒక 150-200 మందికి. అదే మేము కొద్దిగా మిస్ అయినాం. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మరి మెసేజ్ చూసి వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మనకు మెసేజ్లు వచ్చిందంటే ఆహ్వానించినట్టే. మరి ధ్యానమిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకి బొట్టు పెట్టి పిలవవసరం లేదు, వాట్సాప్ పెడితే చాలు. పెళ్లి కార్డు కానీ ఏదైనా నేను వాట్సాప్ చూసే వెళ్ళిపోతా. ఎవరు నాకు ఫోన్ చేసి పిలవవసరం లేదు, లేదు. ఎవరు పిలిచినా వాట్సాప్ చూసే నేను వెళ్ళిపోతా. దయచేసి నాకు ఫోన్ చేయలేదు, నాకు కార్డు ఇవ్వలేదు అనేది రావద్దు. మనం వెళ్ళిపోవాలి. మేనమిత్రులను ఆత్మబంధువులు అంటే ఏంది? మనలో ఉన్న కోపం, ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ వెళ్ళిపోయింది కదా ధ్యానం చేయటం వలన. ఇక మన ఆత్మబంధువులే కదా. మరి నేను ప్రతి ఒక్కరికి కొంతమందిని పిలిచినాను. పిలవకపోయినా రావాలండి. మీరు మెసేజ్ చూసుకొని దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. మన అందరం ఇప్పుడు నేను ఈ వేడుక మా బంధుమిత్రులు ఎవరిని గుర్తుపెట్టుకోండి, మా బామ్మర్దులను కూడా పిలవలేదు. నేను ధ్యానుల సమక్షంలో జరుపుకుంటున్నా. ధ్యానులే ఆత్మబంధువులు. చూడండి ఎంతో ఇదో. మరి మా రక్త సంబంధికులను కూడా ఎవరిని పిలవలేదు. మరి మా వాళ్ళ రక్త సంబంధికులను కూడా పిలవలేదు. మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఒక 200 మంది ఈరోజు. మరి నాకు ఆ రోజు పెళ్లి ఎక్కడ జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఈరోజు మట్టి మరి కోలాటాలతోటి బాజా భజంతులతో చేసుకొని పోయినట్టు డ్యాన్సులు వేసుకుంటూ మరి మహా అద్భుతంగా చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బ్రహ్మాండంగా. మరి ఈ ప్రోగ్రాం కూడా అక్కడే పెట్టాల్సి ఉండే, చిన్న మిస్టేక్ వలన ఇక్కడ పెట్టినాం. అక్కడైతే బాగుండేది. మరి జరిగిపోయింది, అయిపోయింది. మరి నేను ఎప్పుడు పెళ్లి రోజు చేసుకోలేదు. మరి ఈరోజు ఇంత అద్భుతంగా మరి మీరందరూ వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ధ్యాన ప్రసాదం చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి, గోదాదేవి పిరమిడ్కి, గోదాదేవి పిరమిడ్కి. శరణం గచ్ఛామి
మరి ఎంతో అద్భుతంగా వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చి సత్యం తెలుసుకున్నారు, ధర్మం ఆచరించారు. మరి ఆ ధర్మాన్ని ఒక వివాహ మహోత్సవం అంటే ఒక శరీరాల కలయిక కాదు, రెండు ఆత్మల కలయిక. ఆత్మల కలయిక ద్వారా వాళ్ళకి వివాహం జరిగి మరి ఇద్దరు కూడా స్త్రీమూర్తులకు జన్మనిచ్చారు. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. మరి మన పత్రిజీ గారికి కూడా ఇద్దరు కుమార్తెలే. అంటే పురుషులు కాదా అని కాదు, అక్కడ స్త్రీయే స్త్రీయే సృష్టి, సృష్టియే స్త్రీమూర్తి. ఒక స్త్రీమూర్తిని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటాయి. మరి ముక్కోటి దేవతలు కొలువై ఉండే స్థితి ఇద్దరికి జన్మనిచ్చారు. మరి ఎంతో సత్యాన్ని తెలుసుకున్నారు, ధర్మం ఆచరిస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా మరి ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు, వాళ్ళని కూడా శాకాహారులుగా మార్చారు. వాళ్ళ ద్వారా కూడా మరి ఎంతోమంది శాకాహారులుగా, ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా తయారవుతున్నారు. మరి అది వివాహ మహోత్సవం అంటే ఒక సృష్టి చేశారు. మనం కూడా అద్దింట్లో ఉండి సొంతిల్లు కట్టుకున్నట్టుగా ఒక ఆత్మ ఆ లోకాలలో ఉండి ఇక్కడ భూలోకంలో తల్లిని తండ్రినిగా ఎంచుకొని జన్మ తీసుకుంటుంది. ఆ సృష్టి చేయడం కోసమే వివాహ మహోత్సవ వేడుక. మరి అలాంటి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం. వాళ్ళు ఇంకా 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 ఎన్నో సంవత్సరాలు, దగ్గరగా వాళ్ళు కోట్ల సంవత్సరాలు కూడా ఆత్మపరంగా కలిసి ఉంటూ మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కావాలి. మరి మనం అందరం కూడా ఆశీర్వదిద్దాం వాళ్ళని. మనం అందరం కూడా ఆత్మబంధువులం. ఆత్మబంధువులు అంటే ఆత్మస్థితి మనకందరికీ, లేకపోతే ఇలా జరగదు. మరి ఈ సందర్భంగా వాళ్ళిద్దరికి హృదయపూర్వక ధ్యాన వందనాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. शरणं गच्छामि बुद्धं
बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि
शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि